హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకోసం మహేంద్ర ఎక్స్యూవీ 500 W9 వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి. టైప్ 3 వర్షన్ అండి. కేవలం 63,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను, ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. అదర్ స్టేట్ కారు కాబట్టి ఫైనాన్స్ రావాలి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికైతే కార్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు వస్తాంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు. మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్, కంటైనర్ చార్జెస్, కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్ ఎక్కించి పంపించడం జరిగింది. నా పేరు పీవీసీ మున్నా. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ ఉంది. నేను ఢిల్లీలో ఉన్నాను. ఈ కార్ కూడా ఢిల్లీలో అయితే ఉంది. మహేంద్ర ఎక్స్యూవీ 500 W9 వేరియంట్ అండి. టైప్ 3 వర్షన్ అండి. లాయర్ యూజ్ చేసినటువంటి కార్ అండి. జూమ్ లాగుతాము. అడ్వకేట్ కార్ అండి. ఈ కార్ చూసుకున్నట్లయితే అడ్వకేట్ కార్ అండి. అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీలో ఉంది. నేను కూడా ఢిల్లీలో ఉన్నాను. 2018 కారు, 2033 దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది. 63,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రేటింగ్ అండి. డీజిల్ కార్ అండి. మాన్యువల్ గేర్స్ అండి. ఫస్ట్ ఓనర్ కార్ అండి. కండిషన్ విషయంలో ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. ఇంజన్ యొక్క పికప్ నెంబర్ 1 గా ఉంది. సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి. టైర్స్ చూసుకున్నట్లయితే కారు 4 టైర్స్ 70% ఉన్నాయి. అలాగే ఎలై వీల్స్ ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే ఫుట్ బోర్డ్ ఉంది. మైలేజ్ విషయంలో 1 లీటర్ డీజిల్ హైవే మీద దాదాపు 15-16 మధ్యలో 1 లీటర్ డీజిల్ హైవే మీద మైలేజ్ అయితే వస్తుంది. ఏసీ వర్కింగ్ లో ఉంది. రియర్ లో ఉన్నటువంటి ఏసీ వెన్స్ వర్కింగ్ లో ఉన్నాయి. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ, అలాగే మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది. పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, బ్లూటూత్, వాయిస్ కమాండ్ కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. సింగిల్ కే అయితే అవైలబుల్ గా అయితే ఉంది. సేఫ్టీ విషయంలో 2 ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్, రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. అలాగే సేఫ్టీ విషయంలో 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయండి. సీట్ కవర్స్ 100కి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. సన్ రూఫ్ ఉంటుంది. ఈ కారుకి సన్ రూఫ్ ఓపెన్ లో, క్లోజింగ్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. కారు బాడీ పరంగా వైట్ కలర్ కారు. ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అని మైనర్ గా 1-2 చోట్ల చిన్న అంటే 2-3 చోట్ల గీతలు పడితే మాత్రం టచ్అప్లు అయితే జరుగుతాయి, కామన్ అండి. అలాగే మైనర్ గా 1-2 చోట్ల కూడా చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి, కనపడనట్టుగా. కారు బాడీ పరంగా వైట్ కలర్, పెరల్ వైట్ అండి. ఈ కారు కలర్ కావాలన్నా కూడా దొరకదనమాట. కారు కలర్ వచ్చేసి వేరే కలర్స్ దొరికితే వైట్ అనేది చాలా కష్టం. కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి 4 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డోర్ పేస్టింగ్, బాడీ పంచింగ్ పర్ఫెక్ట్ గా ఉంది. రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కింద బాడీ పర్ఫెక్ట్ గా ఉంది. డిక్కీ డోర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. వెనకాల బాడీ పర్ఫెక్ట్ గా ఉంది. అలాగే ఫ్రంట్ 2 ఆప్రాన్స్, 2 లెగ్స్, రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉంది. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది. అలాగే కారు ధర చూసుకున్నట్లయితే కారు కాస్ట్ వచ్చేసి ఢిల్లీలో 8,45,000 రూపాయలు. 8,45,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు. ఇంట్లో కొద్దిగానే బార్గెనింగ్ అయితే ఉందండి. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను, చాలా వచ్చేయండి. ఫ్రెండ్స్ చూడొచ్చండి, మహేంద్ర ఎక్స్యూవీ 500 W9 వేరియంట్. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే 90% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్స్ కానీ, బంపర్ కానీ, గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి. కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది. నా ఫోన్ కొద్దిగా ఏదో అయింది, అప్ అండ్ డౌన్ అవుతుంది స్క్రీన్. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా చూడొచ్చు 80% టైర్స్, 70-80% టైర్స్ ఉన్నాయి. ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు. కార్ చాలా నీట్ గా అయితే ఉంది. అలాగే ఫుట్ బోర్డ్ కూడా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి. చూడొచ్చు, డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది. అలాగే టైర్స్ వచ్చేసి 80% టైర్స్ అయితే ఉన్నాయి. ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. చూడొచ్చు, వెనకాల 2 టైల్ ల్యాంప్స్, బంపరు, డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. వాషర్ విత్ వైపర్, డిఫాగర్ అయితే ఉంది. అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ కూడా చాలా నీట్ గా అయితే ఉంది. అలాగే చూడొచ్చండి, బూట్ స్పేస్ ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. చాలా అంటే చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా అయితే ఉంది. అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే స్టెప్నీ టైర్ చూడొచ్చు, దాదాపుగా అన్యూజ్ అండి. 90-100% స్టెప్నీ టైర్ అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి. కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి. కార్ యొక్క రైట్ సైడ్ చాలా నీట్ గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ వచ్చేసి దాదాపుగా చూడొచ్చు 70-80% టైర్స్ ఉన్నాయి. ఎలైబుల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది. సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 70-80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. చూడొచ్చు, 70-80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే హామ్ రెస్ట్ ఉంది. రియర్ లో ఉన్నటువంటి, వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా దాదాపుగా 70-80% మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే రూఫ్ కూడా చాలా నీట్ గా అయితే ఉంది. రియర్ ఏసీవెన్స్ కూడా వర్కింగ్ లో అయితే ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉంది. 4 పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి. చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ 100కి దాదాపుగా 70-80% మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలా చూసుకున్నట్లయితే ఒకసారి కార్ సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు. సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది. అలాగే చూసుకున్నట్లయితే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు.
స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. రీడింగ్ వచ్చేసి 63,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. అలాగే చూసుకున్నట్లయితే డాష్ బోర్డ్ లుక్స్ చూడొచ్చు, చాలా నీట్ గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో ఉంది. ఏసీ కూడా మంచి వర్కింగ్ లో ఉంది. ఏసీ చిల్డ్ ఏసీ అండి. గేర్స్ కూడా చాలా స్మూత్ గా పడుతున్నాయి. గేర్ షిఫ్టింగ్ లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే చూసుకున్నట్లయితే సన్ రూఫ్ ఓపెన్ లో క్లోజింగ్ లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. చూడొచ్చు సన్ రూఫ్ ఓపెన్ లో కానీ క్లోజింగ్ లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది సన్ రూఫ్. అలాగే రివర్స్ కెమెరా మంచి వర్కింగ్ లో ఉంది. గేర్స్ కూడా పర్ఫెక్ట్ గా అయితే పడుతున్నాయి. డాష్ బోర్డ్ లుక్స్ కూడా చాలా నీట్ గా అయితే ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే 4 పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి. టైర్స్ వచ్చేసి 70-80% మధ్యలో టైర్స్ ఉన్నాయి. ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్ గా అయితే ఉందండి. చాలా సైలెంట్ గా అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్. ఇది వచ్చేసి ఇంజన్ ప్రొటెక్షన్ కోటింగ్ అంటారు. ఆ కోటింగ్ వేస్తే ఇట్లా మొత్తం అయితే ఉంటదండి. ఇంజన్ ప్రొటెక్షన్ కోటింగ్ అయితే వేశారు ఈ కార్ కి. ఇంజన్ యొక్క నాయిస్ ఎక్సలెంట్ గా ఉంది. ఆయిల్ లీకులు అయితే లేవు. అలాగే లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి 2 యాప్రాన్స్ కూడా కంపెనీ పేస్టింగ్ తో పర్ఫెక్ట్ గా అయితే ఉంది. అలాగే రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్ గా ఉంది. కంపెనీ లేబుల్స్ తో కార్ అయితే ఉందండి. మొత్తం కూడా కంపెనీ లేబుల్స్ తో కార్ అయితే ఉంది. ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్ గా ఉంది. బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది. అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది. ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు. ఏబిఎస్ కూడా అయితే ఉంది. 2018 మహేంద్ర 0.6 లోనే ఉంచు. మహేంద్ర ఎక్స్యూవీ 500 W9 టైప్ 3 వర్షన్ సన్ రూఫ్ కార్ అండి. 63,000 కిలోమీటర్లు తిరిగింది. ఫస్ట్ ఓనర్ కార్ అండి. అలాగే ఇన్సూరెన్స్ కూడా అయితే ఉంది. ఈ కార్ ధర చూసుకున్నట్లయితే 8,45,000 రూపాయలు చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను. అందరికీ బై.